పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారి యొక్క ఆదాయము 11, వ్యయము 5, రాజపూజము 2, అవమానము 4. మేషరాశి వారి యొక్క గ్రహచార గోచారం అంతా కూడా చూడగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 3, 4 స్థానాల్లో సంచారము, రాజ్య లాభాధిపతి అయినటువంటి శని 12వ ఇంట ఉండడం వలన ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నవారికైనప్పటికీ కూడా ధనదాయము అనేక రకాలుగా చేతికి అందుతూనే ఉంటుంది. ధనవ్యయం కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతి భ్రమణము, గ్రహంలో చోర భయము కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థం ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి చిన్న చిన్న విషయాలన్నీ కూడా గమనించి మసులుకోవడము చాలా శుభదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కలహాలు, బంధుమిత్ర వైఫల్యములు, ఆరోగ్య భంగాలు, కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కునుట, మీ పేరు ప్రఖ్యాతులకు ఆటంకాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అపవాదులు, విలువలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. సంసార రాహిత్య శ్రమకు తగిన ఫలితం లేక ఉండుట, కుటుంబమునకు దూరముగా ఉండవలసి వస్తుంది. బంధువులకు కష్టములు, వ్యవహార చిక్కులు, సంతానం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు. మీ మంచి మాటలచే ఇతరులకు ఉపకారం చేయగలుగుతారు. కష్టాల నుండి తొలగింపబడ జరుగును. శక్తికి మించినటువంటి పనులు చేసను ఏమీ కూడా కలిసి రాక నిరాశ, నిస్పృహ కలిగిస్తుంది. తమ శరీర ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ, యోచన, ఔషధ సేవలు చేయవలసి వస్తుంది. వాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు, అగ్ని భయము, జాగ్రత్తగా ఉండడము చాలా శుభదాయకము. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు అని చెప్పుకోవచ్చును. అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, అవమానాలు, కేసులు ఇరుక్కునుట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయే వారికి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవచ్చును. అవమానాలు తప్పవు. ప్రైవేటు కంపెనీలో పనిచేయే వారికి స్థిరత్వం అనేది ఉండదు. స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. నిరుద్యోగులకు అక్టోబర్ తదుపరి అవకాశం లభించును. జీవితంలో స్థిరత్వం లభించును. విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికార నాయకత్వంతో స్వల్పంగా విరోధాలు, ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతులు స్వల్పంగా తగ్గును. పదవులు లభించుట కష్టకాలమే. పదవుల్లో ఉన్నవారు పదవులను కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అధిక ధనవ్యయము, ఎన్నికలలో ఓటమి తప్పదు. కళాకారులకు సంవత్సరం అంతా కూడా కొంతవరకు పర్వాలేదు. 12వ ఇంట శని ఉన్నను కూడా అవకాశములు కొన్ని మెరుగుపడతాయి. అవార్డులు, రివార్డులు కూడా పొందగలుగుతారు. టీవీ, సినిమా రంగాల్లో ఉన్నవారు మంచి విజయాలను లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొంతమందికి మానసిక క్షోభను అనుభవిస్తారు. ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు శ్రమకు తగినటువంటి కొన్ని ఫలితాలు, ఊహించినంత లాభాలు మాత్రం పొందలేరు. నష్టములు కూడా రావు. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు స్వల్ప యోగదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్దారులకు అంత యోగకాలంగా లేదని చెప్పుకోవాలి. బిల్సు రాక ఆర్థిక సమస్యల వలన కొన్ని ఇబ్బందులు, స్థిరత్వాన్ని కోల్పోతారు. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి యోగకాలమే.
ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు గురుబలం బాగుండటం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. జ్ఞాపక శక్తిని పెంచుకోగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, బీఈడీ మొదలగు పరీక్షలు రాయి వారికి మంచి ర్యాంకులు వచ్చి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు అంత యుగకాలంగా ఉంటుందని చెప్పుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ జట్టులో స్థానం లభించకపోవచ్చును. విజయాలు రాక కొద్దిగా నిరాశ కలుగుతుంది. వ్యవసాయదారులకు విశేషమైనటువంటి పంటలు పండినా చివరకు మిగిలేది నిరుత్సాహమే. రుణ బాధలు ఎక్కువ అవుతాయి. కౌలుదారులు విశేషంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్య నష్టాలు, చేపలు, రొయ్యలు, చెరువుల వారికి విశేష నష్టాలు. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి పర్వాలేదు. పండ్ల తోటలు వేయి వారికి, వాణిజ్య పంటలు వేయి వారికి కొంతమేర లాభిస్తుంది. అదేవిధంగా మేషరాశులటువంటి స్త్రీలకు ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించును. మాట సహాయం కూడా లభించకపోవచ్చును. ప్రతి చిన్న విషయానికి ఆవేశము, ఆవేదన, ఆరోగ్య భంగాలు, శస్త్రచికిత్స జరుగుతుంది. సంతానం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఉద్యోగాలు ఉన్నటువంటి స్త్రీలకు సుదూర ప్రాంతాలకు బదిలీ జరిగే అవకాశాలు ఉంటాయి. అధికారులతో విరోధాలు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన యోగము అగుపడుతూ ఉన్నది. అధికారులతో విరోధాలు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి. వివాహం కాని వారికి సంవత్సరం తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి కంటే కొద్దిగా నష్టం ఎక్కువని చెప్పుకోవాలి. శనిగ్రహ ప్రభావం వలన అనేక ఈది బాధలు కలిగించును. మీకు ఎంత తెలివితేటలో ఉన్నను కూడా కొన్ని సందర్భాల్లో అనుకువగా ప్రవర్తించుట చాలా మంచిది. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మెసులుకున్నట్లయితే బాగానే ఉంటుంది. మీ ధైర్య సాహసాలే మీకు కొన్ని సందర్భాల్లో కొండంత అండగా ఉంటాయి. ఈ సంవత్సరము చేయవలసినటువంటి శాంతులు. ఈ సంవత్సరం అంతా కూడా శనివార నియమాలు పాటించండి. శనివారం రోజున హనుమంతుడి గుడికి, సోమవారం రోజున శివాలయానికి వెళ్ళేసి ఆ చక్కగా శివపరమాత్మని పంచామృతాలతో పూజించుకున్నట్లయితే గ్రహచార గోచారాలు బాగా ఉంటాయి. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.